నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి అంశాలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త, 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ అంటూ తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైంది. ఇక డాకింగ్ దిగ్విజయం, రోదసీలో అనుసంధానమైన స్పేడెక్స్ ఉపగ్రహాలు, అమెరికా, రష్యా, చైనా సరసన చేరిన భారత్, అంతరిక్ష కేంద్ర నిర్మాణం, చంద్రయాన్ 4కు మార్గం సుగమం, ఇస్రోపై అభినందనలు వెలువంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక తొలుత వాటాలపైనే, తర్వాతే ప్రాజెక్టుల వారి కేటాయింపులపై వాదనలు వింటాం. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం, ఫిబ్రవరి 19 నుంచి వాదనలు అంటూ ఒక అంశాన్ని, అంటే ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి నదీ జలాల గురించి ఇరు రాష్ట్రాల మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ యొక్క పెండింగ్ సమస్యపై ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే మాత్రం ఈ ఫిబ్రవరి 19 నుంచి వాదనలు వినడానికి సుముక్త వ్యక్తం చేసి 600 తెలంగాణలో ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల కాంగ్రెస్ తరఫున 2 వాగ్దానాలు ప్రకటన, వాటికి తాను గ్యారంటీ అని వెల్లడి, హామీల అమలు అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఢిల్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఒక పోస్టర్ను అయితే విడుదల చేశారు. ఇది తెలంగాణ విజయం. సెక్షన్ 3పై వాదనలకు ట్రిబ్యునల్ అంగీకారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా దక్కే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. అక్రమాలకు తావు లేదు, దురుద్దేశం కూడా లేదు, ఫార్ములా ఈ ఆపరేషన్కు డబ్బు చెల్లించాలని చెప్పా, నిబంధనల మేరకు నడుచుకోవాల్సింది అధికారులే, ఈడీ విచారణలో స్పష్టం చేసినటువంటి కేటీఆర్ అంటూ నిన్న ఈడీ విచారణ సందర్భంగా కేటీఆర్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తెలంగాణలో లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యంలో ఓడించాం, ప్రధాన పాత్రధారి కేజ్రీవాల్ను ఇంటికి పంపిస్తాం, ఢిల్లీకి మోదీ, కేజ్రీవాల్ చేసిందేమీ లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా చూశాయి. ఇక అంతరిక్ష కేంద్రం 2035 నాటికి నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్న భారత్ 5 మాడ్యూల్ను డాక్ చేయడం ద్వారా నిర్మాణం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక సైఫ్ అలీ ఖాన్కు కత్తిపోట్లు అంటూ నా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై కత్తి ఘటన గురించి ప్రధాన అంశంగా ప్రచురించింది. ఇక విదేశీ కరెన్సీకి ఎందుకు చెల్లించాలి అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని మన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. ఇక త్వరలోనే 8వ వేతన కమిషన్ నియామకానికి ప్రధాని ఆమోదం, కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త, 2026 జనవరి 1 నుంచి కొత్త జీతాలు అంటూ కేంద్ర ప్రభుత్వోద్యోగులకు తీపి కబురు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పునఃపంపిణీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా నిర్ణయంతో మార్గం సుగమం, తెలంగాణకు అనుకూలంగా అడుగులు, ఏపీకి ఎదురు దెబ్బంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని చూడవచ్చు. ఇక డాకింగ్ సక్సెస్, అనుసంధానమైన స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు, అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ సాంకేతికత సాధించిన 4వ దేశంగా భారత్ ఈ ఘనత సొంతం చేసుకుందంటూ ఒక కథనాన్ని కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరినటువంటి అంశాలను కూడా చూడవచ్చు. జడ్జిల సమక్షంలోనే కూర్చుందాం, మీడియా ముందే చర్చ పెడదాం, డేట్, ప్లేస్, టైం నువ్వే చెప్పు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనా, జడ్జిల ముందా తేల్చుకో, సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సూటిగా సవాలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. నిన్న ఈడీ ఎదుట హాజరైన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ఇక ఫిరాయింపుదారులకు అనర్హతకు ఆదేశించండి, ఆ శాసనసభ్యులపై చర్యలకు స్పీకర్ నిరాసక్తత, ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్న స్పందన కరువు, హైకోర్టు చెప్పి 9 నెలలైనా నోటీసులు ఇవ్వలేదు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ అంటూ నిన్న సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు అయితే దాఖలు చేశారో దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక వాటా తేలుస్తాం, కృష్ణా నీటి కేటాయింపులపై విచారణ జరుపుతాంటూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి, అలాగే రోజుకు 4 టీఎంసీలు గోదావరి నుంచి తరలించే కుతంత్రం అంటూ, బనకచెర్ల వెనుక ఆంధ్రప్రదేశ్ భారీ స్కెచ్ అంటూ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక ఏపీ విషయానికి వస్తే, విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం, కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై కేంద్రంతో చంద్రబాబు సంప్రదింపులు, ప్రధాని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు అంటూ ఒక విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం చూడొచ్చు. డాకింగ్ దిగ్విజయం, రోదసీలో అనుసంధానమైన స్పేడెక్స్ ఉపగ్రహాలు, కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త, 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ పచ్చజెండా ఊపినటువంటి అంశాలని మనం చూడవచ్చు.
కొల్లేరులో ఆక్రమణలు ఉక్కుపాదంతో అణిచివేయండి అంటూ మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండవని అవగాహన కల్పించి 3 నెలల్లోపు సరిహద్దులు ఖరారు చేయండి ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ కొల్లేరు సరస్సుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక ఇదే మా పందం, నేనొస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు, ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు, మళ్ళీ పట్టాలెక్కిన అమరావతి, పోలవరం, ప్రతి కుటుంబానికి ఇల్లు, నీళ్లు, విద్యుత్, గ్యాస్, 2 పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలి చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, 3,985 కోట్ల వ్యయంతో 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, హక్కులు ఉళ్ళక్కే, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న నీటిపారుదల రంగ నిపుణులు అంటూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అంటే రాష్ట్ర వాటా దక్కకపోవచ్చు అనే అంశాలపై అయితే మాత్రం ప్రభుత్వ తీరు నిరసిస్తూ కొన్ని అంశాలను అయితే మాత్రం సాక్షి దినపత్రికలు చూడొచ్చు. ఇక డాకింగ్ సక్సెస్, అనుసంధానమైన స్పేడెక్స్ జంట ఉపగ్రహాలకు సంబంధించి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 3వ లాంచ్ ప్యాడ్కు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన